ప్రముఖ ట్రావెలర్ యూట్యూబ్ అన్వేష్ చుట్టూ ఇప్పుడు వివాదాల సుడిగుండం అలుముకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ప్రయాణాలతో ఆకట్టుకున్న అన్వేష్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో నటి, సామాజిక కార్యకర్త కరాటే కళ్యాణి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్వేష్ తన యూట్యూబ్ వీడియోల ద్వారా హిందూ ధర్మాన్ని, దేవుళ్లను కించపరిచేలా మాట్లాడారని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు అన్వేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ వివాదం శివాజీ అనసూయ ఇష్యూతో మొదలైంది. బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, యాంకర్ అనసూయ మధ్య జరిగిన మాటల యుద్ధంపై స్పందిస్తూ అన్వేష్ ఒక వీడియో విడుదల చేశాడు. అయితే ఆ వీడియోలో కేవలం వారిద్దరినీ విశ్లేషించడంతో ఆగకుండా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, అలాగే పురాణ పాత్రలైన సీతమ్మ, ద్రౌపదిలను ఉద్దేశించి అన్వేష్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. మోడర్న్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ పురాణాలను తప్పుగా ఉదహరించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు నా అన్వేషణ ఛానల్ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. అన్వేష్ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిజిటల్ స్ట్రైక్ మొదలైంది. ఫలితంగా 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఒకేసారి ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేశారు. కేవలం ఒక్క రోజులోనే భారీ సంఖ్యలో ఫాలోవర్స్ కోల్పోవడం యూట్యూబ్ చరిత్రలోనే అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. కంటెంట్ ఎంత బాగున్నా సాంస్కృతిక విలువలపై దాడి చేస్తే జనం సహించరని ఈ ఘటన నిరూపించింది. కరాటే కళ్యాణి తన ఫిర్యాదులో అన్వేష్ విదేశాల్లో ఉంటూ భారతీయ సంస్కృతిపై విషం చిమ్ముతున్నాడని తీవ్రంగా మండిపడింది. వ్యూస్ కోసం, డబ్బు కోసం కన్న తల్లి లాంటి ధర్మాన్ని కించపరుస్తావా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే అతన్ని ఇండియాకు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఆమెతో పాటు పలు హిందూ సంఘాలు కూడా అన్వేష్ తీరును ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అన్వేష్ ఇండియాలో లేకపోవడంతో పోలీసులు తదుపరి చర్యలపై న్యాయ సలహా తీసుకుంటున్నారు. మరోవైపు అన్వేష్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా నెటిజన్ల కోపం మాత్రం చల్లారలేదు. నిన్నటి వరకు 1,00,000 మంది అభిమానులతో వెలిగిపోయిన ఒక యూట్యూబర్ నోరు జారడం వల్ల ఒక్కసారిగా నేలచూపులు చూడాల్సి రావడం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత బాధ్యతగా ఉండాలో హెచ్చరిస్తోంది.